సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను విక్టరీ వెంకటేష్ గారు అలాగే ఐశ్వర్య రాజేష్ గారి గురించి ఒక విషయం చెప్పబోతున్నాను అనమాట. అదేంటంటే విక్టరీ వెంకటేష్ గారు ఐశ్వర్య రాజేష్ గారు ఫస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో కలిసి నటించారు. అది కూడా భార్య భర్తలుగా కలిసి నటించారు అనమాట. అయితే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అలాగే 300 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించింది. వెంకటేష్ గారి కెరీర్ లో అలాగే అనిల్ రావిపూడి గారి కెరీర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఉందన్నమాట. ఆ సినిమాని మనం అందరం చూసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా అందులో భార్యాభర్తలుగా నటించిన వెంకటేష్ గారు ఐశ్వర్య రాజేష్ గారి నటన మాత్రం మనల్ని చాలా ఆకట్టుకుంది. చాలా ఫన్నీగా మనల్ని బాగా ఎంటర్టైన్ చేసింది. ఆ 2.5 గంటలు మనకి వేరే లోకం తెలియకుండా చేసింది అనమాట. అయితే ఇప్పుడు వెంకటేష్ గారు ఇంతకు ముందు మీనా గారితో అలాగే తర్వాత సౌందర్య గారితో ఇలాగే ఆయనకి చాలా హిట్లు వచ్చినాయి అనమాట. వాళ్ళు కలిసి నటించిన సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు అయినాయి. అయితే ఈ మధ్య కాలంలో వెంకటేష్ గారికి అలాంటి జోడీ ఎవరు కుదరలేదన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ గా ఐశ్వర్య రాజేష్ గారు వెంకటేష్ గారికి అలా ఒక మంచి జోడీగా కుదిరారని చెప్పి తెలుస్తా ఉంది. ఇంకా అందుకని చెప్పి వెంకటేష్ గారు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని చెప్పి ఆవిడ డేట్స్ ని 3 years పాటు బ్లాక్ చేసుకున్నారంట. అంటే మేజర్ గా ఆయన సినిమాల్లో నటించాలి, ఒకవేళ వేరే సినిమాల్లో నటించాల్సి వస్తే మాత్రం ఆయన పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఇలాగా వెంకటేష్ గారు సక్సెస్ కోసం చాలా మంది చాలా చేస్తారు. వెంకటేష్ గారు మాత్రం ఈ రకంగా ఐశ్వర్య రాజేష్ గారిని అన్ని డేట్స్ బుక్ చేసుకున్నారు అనమాట. చూద్దాం మరి ఆయన రాబోయే సినిమాల్లో ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో, వాళ్ళిద్దరూ ఇంకా ఎన్ని హిట్స్ కొట్టబోతున్నారు, ఇండస్ట్రీకి ఎలాంటి విజయాలను అందించబోతా ఉన్నారో చూద్దాం.